నమస్కారం. నా పేరు ఎంఆర్పిఎస్ గిడ్డయ్య, వెల్దుర్తి మండలం, వెల్దుర్తి టౌను. ఎంఆర్పిఎస్లో జిల్లా కమిటీ మెంబర్లో ఉన్నాను. నిన్న లేదు మొన్న గురువారం రోజు చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి రాజకీయ పార్టీలు వైఎస్ఆర్, తెలుగుదేశం రెండు పార్టీలు కొట్లాడుకొని రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రాజకీయ నాయకుల కోసము అంబేద్కర్ విగ్రహానికి చాలా ఇబ్బందిగా వాడుకుంటున్నారు. రాజకీయం చేసి అంబేద్కర్ విగ్రహాన్ని రాజకీయానికి వాడుకోవడం జరుగుతుంది. కానీ అలాంటి పరిస్థితులు రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాలా. అంబేద్కర్ మహానుభావుడు. అంబేద్కర్ అన్ని కులాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు అంబేద్కర్ గారిని రాజకీయానికి వాడుకోకుండా ఒక రాజకీయ రంగు పూసి భ్రష్టు పట్టేయకుండా అంబేద్కర్ ఒక మహానుభావునిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, ఒక ప్రపంచ మేధావిగా గుర్తించి విలువలు ఉండాలని అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం అనేది చాలా తప్పు. ఇలాంటి చర్యలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి ప్రతి అంబేద్కర్ విగ్రహం దగ్గర సీసీ కెమెరా ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా కాపాడే బాధ్యత ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గుర్తించి గతంలో కూడా చాలా జరిగినవి, మన భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇప్పుడు కూడా నిన్న లేదు మన గురువారం రోజు జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు మా భవిష్యత్తులో జరగకుండా చూడాలని ఖచ్చితంగా నేను ఎంఆర్పిఎస్ తరఫున కోరుకుంటున్నా. వెల్దుర్తి మండలం నుంచి, వెల్దుర్తి టౌన్ నుంచి ఈ అంబేద్కర్ విగ్రహానికి గాన మళ్ళీ భవిష్యత్తులో ఏదైనా కానీ నిప్పు పెట్టడం కానీ ఏదైనా పలగొట్టడం కానీ జరిగితే పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు ఉద్యమాలు చేస్తాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికని పంపుతున్నాం. ప్రజా సంఘాలు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహం మళ్ళీ తీసి కాంస విగ్రహాన్ని మంచిగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇలాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని. నా పేరు ఎంఆర్పిఎస్ గిడ్డయ్య, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా, వెల్దుర్తి మండలం. ఈ అంబేద్కర్ విగ్రహానికి నిప్పి పెట్టిన ఘటన స్థలం వెదురు కుప్పం మండలం, దేవులపల్లంపేట గ్రామంలో సర్కిల్లో దేవులపల్లం సర్కిల్ గురువారం రాత్రి 2వ తేదీ జరిగిన ఘటన. ఈ ఘటన ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని ఈ కుల రాజకీయ పిచ్చి ఇడిచిపెట్టి అంబేద్కర్ ఆడున్న విగ్రహాలు ఏ విగ్రహమైనా కానీ, ఒక అంబేద్కర్ విగ్రహమే కాదు, పెట్టిన విగ్రహం ప్రతి ఒక్కటి ఏది డిస్టర్బ్ చేయకుండా రాజకీయ పార్టీలు రాజకీయం కోసం వాడుకోకుండా ప్రతి ఒక్కరి మీద ఎవరన్నా కానీ వాళ్ళు ఎంతటి వాళ్ళని శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.